తెలియజేస్తూ మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని అన్నాను. మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా 160 స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఈ ఎగ్జిబిషన్కి నిజంగా చూస్తే ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనే విధంగా అంతా ఎక్విప్మెంట్తో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్స్ కానీ అలాగే నిర్వాహకులు కానీ మా ఫార్మా అసోసియేషన్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తాము. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో పాటు మీరు అభివృద్ధి చెందాలి, మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ త్వరలోనే మా ఎంపీ గారు, కలెక్టర్ గారు, నేను మేమంతా కలిపి మీతో కూర్చుంటాం. మీ ఇబ్బందులు కానీ స్థానికంగా ఉన్న ఇబ్బందుల మీద కూడా చర్చ జరగాలి. 2 సార్లు వాయిదా పడింది. ఇబ్బందులు మాకే ఉన్నాయని కాదు, ఈ ఫార్మా యూనిట్ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాంట్లో చర్చించి ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం. దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ పొల్యూషన్ మీద కానీ ఈ ప్రాంత రోడ్ల మీద కానీ అన్నిటి మీద కూడా చర్చ చేద్దాం. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఈ ప్రాంతానికి రావాలి, తీసుకురావాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ పక్షపాతి, అలాగే ఆయనకి తోడయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి సపోర్ట్ ఎలా ఉండనే ఉంది. ఈ టోటల్లీ ఎన్డీఏ కూటమి ఇండస్ట్రీ పరంగా మీ అందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి కంకణం కట్టుకుంది. తప్పకుండా భవిష్యత్తు అంతా కూడా మన ప్రాంతానికి ఈ అనకాపల్లి విశాఖపట్నానికి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. మీ అందరినీ బాగా చూసుకుంటాం, అలాగే మా ప్రాంతాన్ని కూడా మీరు బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన మా ఫార్మా కంపెనీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.